హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం 1 కేజీ బియ్యం పిండితో పప్పు చక్కెర తయారీ విధానాన్ని చూద్దాము. 1 కేజీ బియ్యం పిండికి ఎంత వెన్న వేసుకోవాలి, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా కరెక్ట్ కొలతల్లో వేసుకున్నారంటే అసలు పప్పు చెక్కలు ఎంత రుచిగా ఉంటాయో చాలా చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇవే కొలతలండి, మీరు ఎప్పుడు చేసినా కానీ పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మనం కేజీ బియ్యం పిండితో పప్పు చెక్కలు చేస్తున్నాం కదా. కేజీ బియ్యం పిండి నాకు ఈ గ్లాస్తో 6 గ్లాసుల పిండి వచ్చింది. నేనైతే పొడి బియ్యం పిండితోనే చెక్కలు చేస్తున్నాను. పిండి అయితే బాగా మెత్తగా ఉండాలి చెక్కలకి. బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చు, ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. 6 గ్లాసులు లేదా 1 కేజీ బియ్యం పిండి ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో మనం బియ్యం పిండి కొలుచుకున్న గ్లాస్తో అర గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకోండి. అలాగే మరొక గిన్నె తీసుకుని ఇందులో అర గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 120 గ్రామ్స్, 120 గ్రాముల పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి సగ్గుబియ్యం, పెసరపప్పు రెండు కూడా ఒకేసారి నానబెట్టేసుకోండి. మనం తీసుకున్న 1 కేజీ బియ్యం పిండికి అల్లం వచ్చేసి 50 గ్రాములు, 50 గ్రామ్స్ అల్లం తీసుకోవాలి. అలాగే 125 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి అయితే పెద్దవి 25 నుంచి 30 కాయలు వస్తాయి. అల్లం శుభ్రంగా కడిగేసి పైన తొగ తీసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకూడదు, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. బియ్యం పిండిలో ఈ సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం తీసుకున్న కేజీ బియ్యం పిండికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా. ఇంకా మనం ఇందులో వేసే వెన్నలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. నేనైతే అమూల్ బటర్ తీసుకున్నాను. 100 గ్రాముల అమూల్ బటర్ తీసుకున్నాను. ఈ కేజీ పిండికి ఈ 100 గ్రాముల వెన్న కరెక్ట్గా సరిపోతుంది. వెన్న అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఇవే కొలతలు అండి. నేను ఎప్పుడు కూడా పప్పు చెక్కలు చేసినప్పుడు సేమ్ ఇవే కొలతలు ఫాలో అవుతాను. అసలు ఎంత బాగా వస్తాయి చెక్కలు అయితే. ఈ వెన్నంతా కూడా పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు, కుదిరితే ఒక 10 నిమిషాలు కలుపుకోండి. పిండికి బాగా పట్టించాలి, అప్పుడే మనకి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. అలాగే పిండిని కూడా చూడండి, చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. బాగా పట్టించేసి కొంచెం నొక్కి చూడండి, ఈ విధంగా లైట్గా ముద్ద కట్టినట్లుగా ఉంటుంది. కరెక్ట్గా సరిపోయింది మనం వేసిన వెన్న. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. సగ్గుబియ్యం చూడండి, చేత్తో నొక్కితే మనకి సాఫ్ట్గా ఉండాలి. ఖచ్చితంగా 2 గంటల పాటైతే నానబెట్టుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి పిండిలోకి వేసేసుకోండి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఇందులో కూడా నీళ్ళన్నీ వంపేసి పిండిలో వేసేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. నేనైతే మొత్తం వేసేస్తున్నానండి. మీకు ఏమైనా ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం తీసి పక్కన పెట్టుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు ఒక పెద్ద గుప్పిడి వేసేసుకొని పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కేజీ పిండితో చేస్తున్నాం కదా, అదే మీరు అర కేజీ పిండితో చేసుకోవాలనుకుంటే అన్నీ కూడా సగం సగం చేసి వేసుకోండి. 50 గ్రాముల సగ్గుబియ్యం, 60 గ్రాముల పెసరపప్పు, వెన్న వచ్చేసి 50 గ్రాములు, ఇలా అన్నీ కూడా సగం సగం చేసుకొని వేసుకోవచ్చు. పిండిని చూడండి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో గోరువెచ్చటి నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. మరీ వేడి వేడి నీళ్ళు పోయొద్దు, గోరువెచ్చటి నీళ్ళు పోసుకుని పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. చెక్కలు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకోవాలి పిండి. చెక్కలు చేయడానికి పిండి రెడీ అయిపోయింది. కొంచెం పిండిని పక్కకు పెట్టేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు చెక్కలు ఏ సైజు కావాలో దానికి తగ్గట్టుగా పిండి తీసుకోండి. నేనైతే చిన్న చిన్న చెక్కలు చేస్తున్నాను, అందుకని చిన్న చిన్న బాల్స్ చేస్తున్నాను. ఈ బాల్స్ని క్రాక్స్ లేకుండా రోల్ చేసుకోవాలి. ఇలా కొన్ని చేసుకున్న తర్వాత చెక్కలు ఒత్తేసుకుందాము. చెక్కలు ఒత్తడానికి పాలిథిన్ కవర్ తీసుకుని కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇలాంటి పాలిథిన్ కవర్స్ 2 తీసుకోండి. రెండింటిని కూడా నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ పైన మనం తయారు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, పిండి ముద్దలు, అవి పెట్టేసుకొని పైనుంచి రెండో కవర్ ఉంది కదా, అది పెట్టేసుకోవాలి. అడుగున ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ బాక్స్ కానీ, నేనైతే లోటా తీసుకున్నాను. దాంతో నొక్కామంటే చెక్క మనకి చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. ముందు లైట్గా ప్రెస్ చేసి తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసామంటే చెక్కలు చక్కగా వచ్చేస్తాయి. చేత్తో చెక్కలు ఒత్తడం రాని వాళ్ళకి ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఈ తయారు చేసిన చెక్కల్ని నేనైతే ప్లేట్ పైన వేస్తున్నాను. ప్లేట్ని అయితే తప్పకుండా నూనెతో గ్రీస్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చెక్కలు. మీరు ఈ విధంగా ప్లేట్ పైన వేసుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి క్లాత్ పైన వేసుకోవచ్చు.
నేనైతే పూరి ప్రెస్‌తోనే చేస్తానండి. ఈ పూరి ప్రెస్ ఉందనుకోండి, దీంతో చెక్కలు చేసుకోవచ్చు. ఇంకా మనం అరిసెలు చేసేటప్పుడు అరిసెలు కూడా ఈ పూరి ప్రెస్ పైన పెట్టి నొక్కేసుకోవచ్చు. ఇదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకేసారి 2 అయినా పెట్టొచ్చు. చిన్న చిన్నవైతే 4 కూడా పెట్టేయొచ్చు. రెండిటికి కూడా కవర్ పెట్టేసి నూనెతో గ్రీస్ చేసుకున్నామంటే చక్కగా అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలాగే 2, 3 వాయిలకి సరిపడా చెక్కల్ని 2, 3 ప్లేట్లలో చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత సరిపడా చెక్కలు వేసుకోవాలి. ఒకదానికొకటి తీసేటప్పుడు ఒకదానికొకటి అంటుకున్నా పర్లేదండి. నూనెలో వేసినప్పుడు విడిపోతాయి. నూనెకి సరిపడా కొంచెం ఎక్కువే వేసుకోండి. చిన్న చిన్నవే కదా, ఎక్కువే వేసుకుని కాల్చుకోవచ్చు. నూనెకి సరిపడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. వెంటనే కదపొద్దు. ఆ పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నూనెలో వచ్చే నురగలు కూడా చూడండి లైట్‌గా తగ్గుతాయి. ఈ విధంగా వచ్చేంత వరకు కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ చేసుకోవాలి. చూడండి ఎంత బా వచ్చాయి కదా చెక్కలు. ఇవే కొలతలండి. మీరెప్పుడు చేసినా కానీ పప్పు చెక్కలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఆ క్రిస్పీనెస్ కానీ, టేస్ట్ కానీ చాలా చాలా బావుంటాయి. ఒక్కసారైతే ఈ కొలతల్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకటి వించి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.